తెలంగాణ రాష్ట్రంలో సవాళ్ళు ప్రతి సవాళ్ళు అయితే జోరుగా సాగుతున్నాయి. ఎందుకంటే 3 ప్రధాన పార్టీల మధ్య చాలా పోటీ పడేటువంటి అవకాశాలు ఉన్నాయి సంస్థాగత ఎన్నికల్లో. ఇక ఈ విషయాలకు సంబంధించి బీజేపీ సీనియర్ నేత అయినటువంటి రమేష్ రావు ఉన్నారు. సార్ చెప్పండి, నిజంగా 3 ప్రధాన పార్టీలో పోటీ అని చెప్పేసి పార్టీ అధినాయకులు అనుకుంటున్నారు, కానీ అసలు రెండే పార్టీలో పోటీ ఉంటుందని చెప్పేసి అటు బీఆర్ఎస్ అంటుంది. మీరేమంటారు దీన్ని? బీఆర్ఎస్ వాళ్ళకు కొంచెం కూడా కనువిప్పు అయితలేదు. గత పార్లమెంట్ ఎన్నికలలో వాళ్ళు నామరూపాలు లేకుండా పోయినరు. బీజేపీ 8 పార్లమెంట్ సీట్లు అంటే సుమారు సగం అసెంబ్లీలు గెలిచినంత శక్తి బీజేపీకి ఉంది. కాబట్టి బీజేపీ ప్రజలు నమ్ముతుండ్రు. బీజేపీ కూడా ప్రజల నమ్మకాన్ని గెలుచుకుంటుంది. వాళ్ళేదో ఇవాళ మాట్లాడి 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ప్రజలకు ఏమి చేయకుండా ఇవాళ మళ్ళా ప్రజలను మభ్యపెట్టాలనే ఆలోచనలో బీఆర్ఎస్ ఉంది. అది తప్పుడు ఆలోచన. రాబో రోజులలో బీఆర్ఎస్ ఆల్రెడీ ఇప్పుడు కాలగర్భంలో కలిసిపోతుంది. ఇంకా పాతాళానికి పోయే రోజులు వస్తాయని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు నిన్న నేరుగా చాలామంది బీఆర్ఎస్ కీలక నేతలే అన్నారు, బీజేపీ పార్టీ అనేది తెలంగాణ రాష్ట్రంలో ఎక్స్ట్రా ప్లేయర్, కానీ ప్రధాన పోటీ అటు కాంగ్రెస్కు బీఆర్ఎస్కే ఉంటుంది. 8 సీట్లు ఎంపీ సీట్లు గెలిచినంత మాత్రాన రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని ఊహాజనితాల్లోకే బతుకుతుంది బీజేపీ అంటున్నారు. నిజంగా ఊహలకే పరిమితమా, లేదంటే ఆచరణకి ఏమైనా నోచుకోనుందా బీజేపీ? ఇవాళ కేటీఆర్ మీద ఉన్న కేసులు కానీ, హరీష్ రావు మీద కేసులు కానీ, కవితమ్మ మీద ఉన్న కేసులు కానీ అవిటిని తప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెస్కు సపోర్టుగా మద్దతుగా బీఆర్ఎస్ మాట్లాడుతుంది. ఇవాళ బీజేపీ లేదని చెప్తే నువ్వెవడవరా చెప్పడానికి? ప్రజలు బీజేపీ వైపు ఉన్నారు. ప్రజలు ఓట్లేస్తేనే మేము గెలుస్తాం ఎమ్మెల్యే ఎంపీలు. వాళ్ళు చెప్పినంత మాత్రాన వచ్చేది లేదు, ఒరిగేది లేదు. వాళ్ళ ఛానల్ మాత్రమే ఒక ఛానల్ ఉంటుంది. వాళ్ళ కరపత్రిక అంటే చేతి ఛానల్ అనుకోవచ్చు, లేకుంటే కరపత్రం అనొచ్చు, అన్ని వాళ్ళ గురించే మాట్లాడతారు, తప్పుడు మాటలు మాట్లాడతారు. బీజేపీని ప్రజలు ఆదరిస్తారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీజేపీ ప్రజ్వలిల్లుతుంది. తెలంగాణలో కూడా అధికారంలోకి రాబోతున్నాం మేము. ఎందుకంటే గతంలో మనం కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు చూసాము, బండి సంజయ్ అధ్యక్షుడు ఉన్నప్పుడు చూసాము, కానీ కొత్తగా వచ్చినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు కొంతవరకు ప్రజలకు ఎక్కువ శాతం తెలిసేటువంటి అవకాశాలు లేదు. మరి ఆయన ఎజెండా ఏంటి అనేది కూడా ఎవరికీ తెలియదని చెప్పేసి అటు 2 పార్టీల నాయకులు కూడా అంటున్నారు. దీనికి ఏమంటారు? రామచంద్రరావు గురించి వాళ్ళకి తెలియదేమో, తెలియకపోతే వాళ్ళు రాజకీయ అజ్ఞానులే. రామచంద్రరావు గారు హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు, ఏబీపీలో పనిచేశారు. గతంలో అతను ఏబీపీలో ఉన్నప్పుడు ఆర్ఎస్యూ వాళ్ళపైన దాడి చేసి చంపడానికి ప్రయత్నిస్తే స్ప్రో కోల్పోతే చనిపోయాడని చెప్పి వదిలిపోతే వీళ్ళందరూ కూడా మన ఏబీపీ వాళ్ళందరూ తీసుకొని హాస్పిటల్లో అడ్మిట్ చేసిండ్రు. ఆయన చరిత్ర చాలా ఘన చరిత్ర. రామచంద్రరావు గారు కూడా ఎక్కడ కూడా ప్రజల మధ్యలో ఉన్నారు. ఇంకొకటి విషయం చెప్పాలంటే, బీజేపీలో గత 20-30 సంవత్సరాల నుంచి బీజేపీ ఏ కార్యకర్త అయినా సరే, వివిధ పరివార క్షేత్రాల కార్యకర్తకు ఎలాంటి కేసు అయినా రామచంద్రరావు గారే ఆ కేసును ఉచితంగా కొట్లాడి బీజేపీ నాయకులను రక్షించేవాడు. రామచంద్రరావు గారి శాంటిటీ అంటే ఆయన నిజాయితీని, ఆయన పార్టీ వైన విధేయతను శంకించే హక్కు కూడా అసలు ఈ కాంగ్రెస్ వాళ్ళకు బీఆర్ఎస్ వాళ్ళకు లేదు. రామచంద్రరావు గారు నిఖార్స్ అయిన భారతీయ జనతా పార్టీ నాయకుడు. గతంలో కార్యకర్త ఉండే, ఇప్పుడు నాయకుడు. ప్రజలను గుర్తుపడతాడు, నా కార్యకర్తలను గుర్తుపడతాడు. కార్యకర్తలకు అండగా ఉండే నాయకుడు రామచంద్రరావు గారు. కానీ ఎందుకంటే ప్రజాశాంతిని కోరుకునేటువంటి పార్టీ బీజేపీ పార్టీ అంటారు. మరి అట్లాంటిది కొన్ని సంస్థల మీద దాడులు జరిగితే మేము కూడా ప్రతి దాడి చేస్తామనని దీని విధంగా చూడొచ్చు. ఒకటమ్మా, మేము మహాత్మా గాంధీలం కాదు, ఎడమ చెయ్యి మీద కొడితే కుడి చెప్పు కొట్టడానికి. మా పైన ఎప్పుడైతే దాడులు చేస్తారో మేము తిరిగి దాడి చేస్తాం. ఎప్పుడు కూడా ఏ చరిత్ర కానీ, భగవద్గీత కానీ, ఎక్కడ కూడా మహాభారతం కానీ మిమ్మల్ని దాడి చేస్తుంటే మౌనంగా ఉండమని చెప్పి ఏది చెప్పలేదు. మనము స్వతహాగా ఎవరిపైన దాడి చేయొద్దు, కానీ ఎవరైనా మన పైన దాడి చేస్తే తప్పకుండా వాళ్ళకు వీలైనంత వరకు సంజాయిస్తాం, చెప్తాం, ఇది తప్పురా అని చెప్తాం. అయినా కూడా వాళ్ళు వినకపోతే ప్రతి దాడులు తప్పకుండా జరుగుతాయి. తప్పేముంది అందులో? మిమ్మల్ని ఎవరైనా వచ్చి కొడుతుంటే, మీ పక్కింటి వాళ్ళు పదే మిమ్మల్ని కొడుతుంటే ఒకసారి చెప్తారు, 2 సార్లు చెప్తారు, 3వసారి ప్రతి దాడి చేస్తారు. అంటే ఒక లాతోంకే బాత్ అదే సామెత ఉంది, కుక్క ఘాటుకు చెప్పు దెబ్బ అని చెప్పి. ఖచ్చితంగా మేము దాడులు చేస్తాం. ఇంకోటి, రామచంద్రరావు గారి గురించి వీళ్ళు ఎవరైతే మాట్లాడుతారో ఆయనను చూసి భయపడి ఇవాళ కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు భయపడి ఆ విధంగా మాట్లాడుతారు తప్ప రామచంద్రరావు గారు అంటే ఇప్పుడు వాళ్ళు 2 పార్టీలకు భయం ఉంది. రాబో రోజుల్లో రామచంద్రరావు గారి నాయకత్వంలో తెలంగాణలో బీజేపీ బలపడుతుంది. బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు 10 ఏళ్ళుగా బీఆర్ఎస్ అధికారంలో ఉంది రాష్ట్రంలో. నిజంగా ఇప్పుడు
అటు ప్రజలు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల ప్రకారం ఒకవేళ బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ నాయకులు కావచ్చు, ప్రజల్లోకి వెళ్తే వచ్చేటువంటి రెస్పాన్స్ ఎట్లా ఉండబోతుంది? మరి బీజేపీని ఏ విధంగా ఆదరించబోతున్నారు? ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వము మనము తెలంగాణ ఆవిర్భావం అయిపోయిన తర్వాత మిగులు బడ్జెట్ ఉండే మన తెలంగాణకు. అలాంటి మిగులు బడ్జెట్ను లోటు బడ్జెట్ చేసిన ఘనత కేసీఆర్ది, కేసీఆర్ కుటుంబ సభ్యులది. ఇవాళ పుట్టబోయే బిడ్డ పైన కూడా 2,60,000 రూపాయలు అప్పు పెట్టి పోయిండు పెద్ద ఆయన, ముసలాయన. ఆయన ఎప్పుడు కూడా ప్రజల అభివృద్ధి కానీ ప్రజల యొక్క సంక్షేమం గురించి ఆలోచించలేదు. ఫామ్ హౌస్లో పండుకోవాలి, మందు విందు చిందు తప్ప వేరే ఏం లేదు. ఆయన కుటుంబ సభ్యులు బాగుపడ్డారు, కుటుంబానికి ఉద్యోగాలు వచ్చినాయి. నీరు నియామకము అని చెప్పి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరిని కూడా పట్టించుకోలేదు. అలాగే ఈ రేవంత్ రెడ్డి గారు కూడా 6 గ్యారంటీలు 420 హామీలు అని చెప్పి ప్రజల వద్దకు వచ్చారు. ఎక్కడొచ్చిందమ్మా? తులం బంగారం ఇస్తా అన్నారు, మహిళలకు యువతులకు స్కూటీ ఇస్తా అన్నారు చెప్పిండ్రు, అట్లనే పెన్షన్లు ఇస్తా అన్నారు చెప్పి ఏది కూడా ఇవ్వకుండా ఏదో డబ్బులు ఉచిత బస్సులను పెట్టిండు. ఆ ఉచిత బస్సులు కూడా ఇప్పుడు ఇక్కడ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ సిద్దిపేటకు రోజు 20 ట్రిప్పుల బస్సులు ఉంటే దాన్ని 8, 7, 8, 10 చేసి ఆ 10 బస్సులను ఉచితంగా చేసిండు. అంటే వాళ్ళు కొట్టుకోండి, చావండి, ఏమన్నా చేయండి, ఒక దాంట్లోనే 50 మంది కెపాసిటీ ఉందని 100 మంది ఎక్కండి, మీరు ఏమన్నా కావండి, మేము ఏదో ఒక మాట ఇచ్చినాం కాబట్టి నిలబెట్టినామనే మూర్ఖపు ఆలోచనలో రేవంత్ రెడ్డి చెప్తుండే. ఏమనంటే నా దగ్గర చెప్ప ఉంది, కేసీఆర్ చిప్పిచ్చిండు, ఆ చిప్ప పట్టుకొని తిరుగుతున్నామని చెప్తాడు. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ప్రజలే ప్రభుత్వాన్ని ఎంచుకుంటున్నారు. ఒక ప్రభుత్వానికి 2 దఫాలుగా కూడా అవకాశం ఇస్తున్నారు. మరి కాంగ్రెస్ కూడా మరొకసారి అవకాశం ఇవ్వరని మీరు నమ్ముతున్నారా? ఎట్టి పరిస్థితులలో ఈ అంటే తెలంగాణ కానీ సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఒక చరిత్ర ఉంది. అంటే కనీసం 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ముఖ్యమంత్రి మీద వ్యతిరేకత వస్తుంది. కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సంవత్సరానికి అతని మీద వ్యతిరేకత వచ్చింది. ప్రజలలో కూడా అతని మీద నమ్మకం అనేది పోయింది. అతను ఇచ్చిన హామీలు అతనే ఓన్గా చెప్తున్నాడండి, మా దగ్గర డబ్బులు లేవు, లోటు బడ్జెట్ ఉంది, ఖాళీ ఉంది ఖజానా, మేము ఎడికని తీసుకురావాలని చెప్తుండు. ఇలాంటి పరిస్థితులలో మళ్ళీ ఈ రేవంత్ రెడ్డిని ప్రజలు ఎక్కడ నమ్ముతారండి? ఇచ్చిన ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదు. ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను ఇందిరమ్మ ఇళ్ళ పేర్లు పెట్టుకొని వాళ్ళ కార్యకర్తలకు తప్ప అర్హులైన పేదలకు ఎవరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వట్లేదు. కానీ ఇప్పుడు వచ్చేటువంటి సంస్థాగత ఎన్నికల్లో మరి ఎక్స్ట్రా ప్లేయర్ అనే బీజేపీ ఏ విధంగా ప్రచారంలోకి వెళ్ళబోతుంది? వాళ్ళు ఏనుగు పోతుంటే కుక్కలు మరుగుతాయమ్మా. వాళ్ళు ఇదే ఎక్స్ట్రా ప్లేయర్లు 8 పార్లమెంట్ సీట్లు గెలుచుకుంది. 8 పార్లమెంట్ సీట్లు అంటే సుమారు 55 నుంచి 60 అసెంబ్లీలలో లీడ్ తెచ్చుకున్నట్టే. మరి వాళ్ళు మాట్లాడితే ఎక్కడ ఉంటుందండి? ఎక్స్ట్రా అంటారు, వాళ్ళకి నోటికి వచ్చినట్టు మాట్లాడతారు. వాళ్ళను అంటే ఏనుగు పోతుంటే కుక్కలు అరుగుతుంటే కుక్కలను పట్టించుకుంటాం మనం? అట్లాంటిది ఏం లేదు. పిచ్చి కుక్క అరిచింది అనుకోండి, పచ్చి బట్ట మూతి మీద వేస్తే చచ్చిపోతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఎందుకంటే అభివృద్ధి సంక్షేమంపై నేను ఎక్కడికైనా సవాల్కు చర్చకు సిద్ధమన్నారు. మరి అట్లాంటప్పుడు సవాల్కి స్వీకరించినటువంటి కేటీఆర్ రావడం, ఆ సవాల్ను ధిక్కరణ చేస్తూ ఢిల్లీ వెళ్ళిపోవడం ముఖ్యమంత్రి, దీన్ని ఏ విధంగా చూస్తారు? ఒకటమ్మా, కేటీఆర్ కానీ రేవంత్ రెడ్డి కానీ నాణానికి 2 వైపులు బొమ్మ బొడుసులు. ఇద్దరు ఒకే పడవ ప్రయాణం చేస్తూ ఉంటారు. ప్రజలను మోసం చేయడము, వాళ్ళు ఫాల్స్ అంటే ఒక చక్రవ్యూహంలో ప్రజలను బంధించి వాళ్ళకి ఏదో భ్రమలు కల్పించి ప్రజలను మోసం చేసి ఓట్లు అడిగే లక్షణాలున్న ఇద్దరు నాయకులు. వాళ్ళను మేము కాదు కదా, వాళ్ళ పార్టీలోనే నాయకులు నమ్మతలేరు, ప్రజలు అస్సలు నమ్మరు. వాళ్ళ ఒక గేమ్ ఏంటంటే ప్రజల సమస్యలను పైన దృష్టిని పక్కకు మరలించడానికి వీళ్ళిద్దరు కలిసి ఆడుతున్న నాటకం ఇది. సంస్థాగత ఎన్నికల్లో బీజేపీ ఏ ఎజెండాతో ప్రజల్లోకి వెళ్ళబోతుంది? తప్పకుండా అభివృద్ధి ముఖ్యమైన ఎజెండా బీజేపీది. అభివృద్ధితోనే పోతాం. గతంలో బీజేపీ పాలిత ప్రాంతాలలో కానీ బీజేపీ అధికారంలో ఉన్న కార్పొరేటర్లు కానీ ప్రతి చోట అభివృద్ధి మా సంక్షేమం. అభివృద్ధితో పాటు దేశ రక్షణ, దేశ సార్వభౌమత్యం కాపాడడమే మా లక్ష్యంతో ముందుకెళ్తాం. చూస్తున్నాం ఏదైతే మాజీ మంత్రి కేటీఆర్, అదేవిధంగా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాణానికి 2 బొలుసుల్లాంటి వాళ్ళు. ఎందుకంటే బీజేపీ అభివృద్ధి సంక్షేమం అనే ప్రధాన ఎజెండాతోటే ప్రజల్లోకి వెళ్తుంది. సంస్థాగత ఎన్నికల్లో కూడా భారీ విజయం సాధిస్తుందంటున్నారు బీజేపీ సీనియర్ నేత. వీడియో జర్నలిస్ట్ రంజిత్తో రాణి, బీజేపీ రాష్ట్ర కార్యాలయం.